హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ 12th లెసన్ మన పరిసరాలలో ఉన్న మార్కెట్స్ అరౌండ్ అస్. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, సోషల్ అంటేనే థియరీ కాన్సెప్ట్ కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ ని బేస్ చేసుకొని క్లియర్ గా స్లైడ్స్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ మీకు క్లియర్ గా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అనేది స్లైడ్స్ రూపంలో ఇచ్చాము. ఎందుకు అంటే సోషల్ అంటేనే థియరీ కాన్సెప్ట్ కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కవర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే స్లైడ్స్ రూపంలో చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. మరి కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, సోషల్ థియరీ కాన్సెప్ట్ కాబట్టి సోషల్ మాత్రం మనం ఇలా స్లైడ్స్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది, గమనించగలరు. మరి బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అని ఇచ్చాడు. ఒక్కసారి ఆ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. మరి ఆ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవము ఏ తేదీన జరుపుకుంటారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ప్రతి సంవత్సరము భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏ తేదీలో జరుపుకుంటారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిసెంబర్ 24. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి మిగతా పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారము జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సిడిఆర్సి, చూడండి ఇక్కడ ఎన్సిడిఆర్సి ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎప్పుడు స్థాపించబడినది అంటే 1988లో స్థాపించబడినది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో కలదు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అబ్రివేషన్ మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ఇంగ్లీష్ లో అయితే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ అంటాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం ఒక్కసారి ఇంగ్లీష్ వర్డ్ అబ్జర్వ్ చేస్తే ఎన్సిడిఆర్సి, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్. ఓకేనా, తెలుగులో అయితే జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లియర్ గా ఫుల్ ఫామ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-114-000 లేదా 144404. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అడగడానికి ఛాన్సెస్ 2 బిట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే అవి వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారము జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటాడు. ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1988 అవుతుంది. ఇక్కడ ఇంకో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎన్సిడిఆర్సి విస్తరణ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. ఇక్కడ ఇంకో బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది. ప్రతి సంవత్సరము భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏ తేదీలో జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? డిసెంబర్ 24 అవుతుంది. మరి టెక్స్ట్ బుక్ చివరిలో కొన్ని పదకోశము మెయిన్ పాయింట్స్ ఇచ్చాడు. దీని తర్వాత మనము టెక్స్ట్ బుక్ కంటెంట్ లోకి వెళ్దాం. మరి ఉత్పత్తిదారుడు అంటే ఎవరు అంటే, ఆహారాన్ని వస్తువులను అమ్మడం కోసం తయారు చేసే ఒక వ్యక్తి, ఒక సంస్థ లేదా ఒక దేశం మనం ఏమవుతుంది అంటే ఉత్పత్తిదారుడు అవుతుంది. తయారు చేసేటువంటి ఒక వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ కొనుగోలుదారు అంటే అర్థం ఏంటి? వస్తువులను ధర చెల్లించి కొనుగోలు చేసేవారు. అంటే వస్తువులకు మనం ఎంతో కొంత ధర చెల్లించి కొనుగోలు చేసేవారిని మనం ఏమంటాము అంటే కొనుగోలుదారు అంటాం. నెక్స్ట్ టోకు వర్తకుడు. టెక్స్ట్ బుక్ లో మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వాట్ ఈస్ వాట్. మరి టోకు వర్తకుడు అంటే ఎవరు? ఉత్పత్తిదారు నుండి పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసి చిన్న మొత్తంలో చిల్లరి వర్తకులకు అమ్మే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ. వీరు సాధారణంగా వినియోగదారులకు నేరుగా అమ్మరు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని ఏమంటారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ఉత్పత్తిదారుని నుండి పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని ఏమంటారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? టోకు వర్తకుడు. నెక్స్ట్
చిల్లర వర్తకుడు. మరి చిల్లర వర్తకుడు అంటే ఎవరు అంటే ఉత్పత్తిదారుడు లేదా టోకు వ్యాపారి నుండి తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసి నేరుగా వినియోగదారునికి విక్రయించే వ్యక్తి లేదా వ్యాపారాన్ని మనం ఏమంటాము అంటే చిల్లర వర్తకుడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసి అయితేనేమో టోకు వర్తకుడు, టోకు వ్యాపారి నుండి తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసి నేరుగా వినియోగదారునికి విక్రయించే వ్యక్తిని మనం ఏమంటాము అంటే చిల్లర వర్తకుడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటివి. నెక్స్ట్ వినియోగదారుడు. మరి వినియోగదారుడు అంటే ఎవరు? వస్తువులు మరియు సేవలను కొని వినియోగించుకునే వారిని మనం ఏమంటాము అంటే వినియోగదారుడు. అంటే ఏవైనా వస్తువులను కానీ ఒకైనా సేవలను కానీ కొని వాటిని వినియోగించుకునే వారిని మనం ఏమంటాము అంటే వినియోగదారుడు అంటాం. నెక్స్ట్ క్రెడిట్. కొనుగోలు చేసి వస్తు సేవలను తరువాత చెల్లించే ఏర్పాటు. అంటే కొనుగోలు చేసి తరువాత చెల్లించేటువంటి ఏర్పాటుని మనం ఏమంటాము అంటే క్రెడిట్ అంటాం. నెక్స్ట్ కిరాణా. మనం కిరాణా కొట్లు అంటాం కదా విలేజెస్ లో. మరి కిరాణా అంటే అర్థం ఏంటి? నిత్యావసర సరుకులు మరియు ఇతర ఆహార పదార్థాలు ఉండే ప్లేస్ ని మనం ఏమంటాము అంటే కిరాణా అంటాం. నిత్యావసర సరుకులు అంటే అవి చక్కెర, బెల్లము, బ్యాల్ ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి అంటే నిత్యావసర వస్తువులు అవుతాయి. ఆ ప్లేస్ ని మనం ఏమంటాము అంటే కిరాణా అంటాం. నెక్స్ట్ కిరాణా దుకాణము అంటాం. ఆ వాటిని మనము కిరాణా అంటాం. నెక్స్ట్ వృత్తి. వృత్తి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఉద్యోగము లేదా జీవనోపాధి కోసం చేసేటువంటి ఒక పని, అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వృత్తి అనేది జీవనోపాధి కోసం చేసేటువంటి పని కావచ్చు లేదా ఒక ఉద్యోగం కావచ్చు. ఏదైనా మనకి ఏమవుతుంది అంటే వృత్తి అవుతుంది. నెక్స్ట్ సంస్థ. మరి సంస్థ అంటే ఏంటి? వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటువంటి యంత్రాంగమే మనకేమవుతుంది అంటే ఒక సంస్థ అవుతుంది. నెక్స్ట్ వేదిక. ఫిర్యాదులను వినే మరియు తీసుకోవాల్సిన చర్యలను సూచించే కోర్టులు లేదా ట్రిబ్యునల్లే మనకి ఏమవుతాయంటే ఒక వేదికగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయోగ్యత అంటే అర్థం ఏంటి అంటే అనైతిక అనే అర్థము లేదా అన్యాయమైన అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయోగ్యత అనగా ఆన్సర్ ఏమవుతుంది? అనైతికత, అనైతిక లేదా అన్యాయమైన అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ మీకు తెలుసా అనే కాన్సెప్ట్ లో అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లో ఫ్లోటింగ్ మార్కెట్, తేలియాడే మార్కెట్. ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ మార్కెట్ అనగా తేలియాడే మార్కెట్. మరి అది ఎక్కడ, ఏ ప్రదేశంలో? శ్రీనగర్. ఆ వర్డ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ అనేది ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్లేస్. అంటే తేలియాడే మార్కెట్ అనేది ఏ ప్రాంతంలో అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్. మరి శ్రీనగర్ లోని అత్యంత సుందరమైన దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది. మరి పడవలను స్థానిక భాషలో ఏమంటారు అంటే షికారా అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 2 బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఏంటి అంటే, ఫస్ట్ బిట్ చూడండి ఇక్కడ, శ్రీనగర్ లో అత్యంత సుందరమైన ఏ సరస్సులో అడిగారు అంటే కూరగాయల వ్యాపారము పడవల ద్వారా జరుగుతుంది అని ఇచ్చాడు. మరి ఏ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం అనేది పడవల ద్వారా జరుగుతుంది అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది? శ్రీనగర్ లోని అత్యంత సుందరమైన దాల్ సరస్సులో అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి? కూరగాయల వ్యాపారము పడవల ద్వారా జరుగుతుంది. ఈ పడవలను స్థానిక భాషలో ఏమంటారు అంటే శ్రీనగర్ లో కూరగాయల వ్యాపారము పడవల ద్వారా జరుగుతుంది. మరి ఈ పడవలను స్థానిక భాషలో ఏమంటారు అని అడుగుతారు. ఆన్సర్ ఏమవుతుంది? షికారా. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షికారా అనగా అని అడుగుతారు. సో షికారా అంటే అర్థం ఏంటి? పడవలు అనే అర్థం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కూరగాయలతో పాటు ఇక్కడ చెక్క బొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాలలో లభిస్తాయి. వివిధ దేశాల పర్యాటకులు ఈ దాల్ సరస్ లో విహారాన్ని ఆస్వాదిస్తూ షాపింగ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ కూడా ఉంది. అంటే పడవల ద్వారా కూరగాయల వ్యాపారం ఎక్కడ జరుగుతుంది అంటే అత్యంత సుందరమైనటువంటి సరస్సు దాల్ సరస్సు. మరి దాల్ సరస్సు ఎక్కడ ఉంది అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ ఫ్రెండ్స్? ఇది శ్రీనగర్. మరి పడవలను స్థానిక భాషలో ఏమంటారు? షికారా అంటారు అనేది మీరు ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్.
నెక్స్ట్ కంటిన్యూషన్ లో మార్కెట్ గొలుసు అంటే ఇక్కడ మనకి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యక్ష మార్గము, చిల్లర మార్గము, టోకు మార్గము, ఏజెంట్ మార్గము. ఒక్కసారి మీరు ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు దాని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం, ఆ డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యక్ష మార్గము అంటే అర్థం ఏంటి, ఉత్పత్తిదారుడి నుండి డైరెక్ట్ గా వినియోగదారుడి దగ్గరికి వస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ప్రత్యక్ష మార్గము అంటాం. అంటే ఉత్పత్తిదారుడు అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసేవారు ఆ ఉత్పత్తిదారుడి నుండి వినియోగదారునికి డైరెక్ట్ గా అందింది అనుకోండి, అది ప్రత్యక్ష మార్గము అంటాం. అది చిల్లర మార్గము అంటే అర్థం ఏంటి, ఉత్పత్తిదారుడి నుంచి ఫస్ట్ చిల్లర వర్తకుని దగ్గరికి వస్తుంది, ఆ చిల్లర వర్తకుడు వినియోగదారునికి సప్లై చేస్తాడు, దాన్ని మనం ఏమంటాము అంటే చిల్లరి మార్గము అంటాం. నెక్స్ట్ టోకు మార్గము. టోకు మార్గము అంటే అర్థం ఏంటి, ఉత్పత్తిదారు నుండి పెద్ద మొత్తంలో వస్తువులను టోకు వర్తక పంపిణీదారు, అక్కడి నుండి చిల్లర వర్తకుడు, అక్కడి నుండి వినియోగదారునికి చేరితే ఆ పద్ధతిని మనం ఏమంటాము అంటే టోకు మార్గము. అంటే టోకు మార్గము అంటే ఉత్పత్తిదారు నుంచి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుండి వినియోగదారునికి చేరుతుంది. నెక్స్ట్ ఏజెంట్ మార్గము. ఏజెంట్ అంటే అర్థం ఏంటి, మధ్యలో ఒక మీడియేటర్ అనేవారు ఉంటారు. మరి ఆ ఏజెంట్ మార్గము అంటే ఉత్పత్తిదారు నుంచి ఫస్ట్ ఏజెంట్ అంటే మధ్యవర్తి వస్తుంది, ఆ మధ్యవర్తి నుంచి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారునికి చేరుతుంది. అదే మనకి ఏమవుతుంది అంటే ఏజెంట్ మార్గము. ఒక్కసారి మీరు ఆ మార్కెటింగ్ మార్గాలు అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తిదారు నుంచి డైరెక్ట్ గా వినియోగదారునికి వస్తేనేమో ప్రత్యక్ష మార్గం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష మార్గమునకు సంబంధించింది అని అడుగుతాడు. ఆప్షన్ ఏ ఉత్పత్తిదారు నుంచి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారునికి పొందేటువంటిది అంటాడు. ఆప్షన్ బి ఉత్పత్తిదారు నుంచి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారుడు. ఆప్షన్ సి ఉత్పత్తిదారు నుంచి నేరుగా వినియోగదారుడు. ఆప్షన్ డి ఉత్పత్తిదారు నుంచి మధ్యవర్తి, మధ్యవర్తి నుండి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారుడు అంటాడు. సో ప్రత్యక్ష మార్గము అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఉత్పత్తిదారుడు నుండి వినియోగదారుడికి నేరుగా చేరడము. మరి నెక్స్ట్ కంటిన్యూషన్ లో వినియోగదారుల రక్షణ చట్టము 2019. ఇక్కడ కూడా మీకు ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి అంటే వినియోగదారుల రక్షణ చట్టము ఏ తేదీన ఆమోదించబడింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆగస్టు 9, 2019 ఆమోదించబడింది. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ వినియోగదారుల రక్షణ చట్టము ఏ తేదీన ఆమోదించబడింది అంటే ఆగస్టు 9, 2019. మరి ఈ డిజిటల్ యుగంలో వినియోగదారుల వివాదాలను సకాలంలో సమర్థవంతంగా పరిష్కరించడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఏ విధంగా అడగవచ్చు అంటే వినియోగదారుల రక్షణ చట్టము 2019 మరి ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డిజిటల్ యుగంలో వినియోగదారుల వివాదాలను సకాలంలో సమర్థవంతంగా పరిష్కరించడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యము. మరి ఈ చట్టము వినియోగదారుడు అనే భావనను విస్తృతంగా నిర్వచించింది. ఈ చట్టము ప్రకారము ప్రత్యక్ష కొనుగోళ్ల లేదా ఆన్లైన్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ మార్కెట్, టెలి మార్కెట్, ప్రత్యక్ష అమ్మకము లేదా బహుళ స్థాయి మార్కెటింగ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి వ్యక్తి వినియోగదారుడిగా పరిగణించబడతాడు. మరి వారి యొక్క హక్కులు ఏంటి అనేది మనము మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో వినియోగదారుని హక్కు కానిదాన్ని గుర్తించండి అంటాడు. వినియోగదారుని హక్కు కానిది గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది తేదీ ఇంపార్టెంట్, ఆగస్టు 9, 2019. మరి హక్కులు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వినియోగదారుల ప్రాణ మరియు ఆస్తులకు నష్టాన్ని కలిగించే వస్తు సేవల మార్కెటింగ్ కు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. అంటే ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వినియోగదారులు అంటే ఏంటి, వినియోగించుకునేవారు. అంటే ఏదైనా ఒక వస్తువును కొని వారి సేవలను వినియోగించుకునే వారిని మనం ఏమంటాము, వినియోగదారులు అంటారు. మరి ఆ వినియోగదారుల ప్రాణ మరియు ఆస్తులకు నష్టాలు కలిగించే వస్తు సేవల మార్కెటింగ్లకి వ్యతిరేకంగా రక్షణ పొందేటువంటి హక్కు కలిగి ఉంటారు అని చెప్తున్నాం. నెక్స్ట్ మోసపూరిత వాణిజ్య పద్ధతుల నుండి వినియోగించడానికి, రక్షించడానికి వస్తువుల, ఉత్పత్తులు లేదా సేవల యొక్క నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత,
ప్రామాణికత మరియు ధరల గురించి సమాచారం పొందేటువంటి హక్కు. అంటే ఏదైనా కానీ సమాచారాన్ని పొందేటువంటి హక్కు కూడా కలిగి ఉంటారు అని చెప్తున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్, వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తులు, సేవలను తక్కువ ధరలకు ఎక్కడ దొరుకుతాయో అక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉండేటువంటి హక్కు. అంటే ఎక్కడ మంచి వస్తువులు దొరుకుతాయి, ఎక్కడ ఉత్పత్తి బాగుంటుంది, ఎక్కడ సేవలు బాగుంటాయి, ఎక్కడ తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయి, అవి అక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉండేటువంటి హక్కు అనేది మనము ముఖ్యమైనటువంటి హక్కుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4వ హక్కు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, నిషేధించబడిన వ్యాపార పద్ధతులు మరియు అన్యాయంగా వినియోగదారులను దోచుకోవడం నుండి పరిష్కారాన్ని కోరే హక్కు. అంటే అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతుల నుంచి, నిషేధించబడినటువంటి వ్యాపార పద్ధతుల నుంచి, అన్యాయంగా వినియోగదారులను దోచుకోవడం ఇలాంటి నుంచి మనము పరిష్కారాన్ని కోరుకునేటువంటి హక్కు కూడా మనకు కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ 5th వచ్చేసరికి వినియోగదారులు అవగాహన పొందేటువంటి హక్కు. అంటే ఏదైనా అది ఏ కాన్సెప్ట్ ని దేని గురించి అయినా కావచ్చు, దాని గురించి అవగాహన పొందేటువంటి హక్కు కూడా ఈ వినియోగదారునికి కలిగి ఉంటుంది. మరి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అని ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ. మరి ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి విడి భాగాలను ఇంటి వద్ద లేదా చిన్న చిన్న కార్ఖానాలలో హస్తకళాదారులు లేదా వ్యక్తులు చిన్న బృందాలుగా లేదా కుటుంబ యూనిట్ల ద్వారా తయారు చేస్తారు. కుటీర పరిశ్రమ అంటే అర్థం ఏంటి? ఇళ్లలో ఏదైనా తన వస్తువులను అమ్ముకోవడానికి ఇళ్లలో తయారు చేసేదే మనకేమవుతుంది అంటే ఒక కుటీర పరిశ్రమగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఈ వాణిజ్యము. మరి ఈ వాణిజ్యము అంటే అర్థం ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మనం ప్రత్యక్షంగా అమ్మకాలు మరియు కొనుగోళ్లు జరిగే భౌతిక మార్కెట్ల గురించి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఈ మార్కెట్లు ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉండి నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ మార్కెట్లు ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉండి నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉంటాయి. నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉండేటివి ఏంటి? ఈ మార్కెట్లు. మరి ప్రస్తుత రోజుల్లో మనము తీరిక లేకుండా గడుపుతున్నాం, చాలా బిజీ షెడ్యూల్ అయింది. మరి కొన్ని సందర్భాలలో మనం మార్కెట్లకు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకోలేని స్థితిలో ఉంటాము. అలాంటి సందర్భాల్లో మనం మన వద్ద ఉన్న చరవాణి ద్వారా కానీ, అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా కానీ ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుండి బయటికి వెళ్లకుండానే తెప్పించుకోవచ్చు. ఈ రకమైన మార్కెట్ ని మనం ఏమంటాము అంటే ఈ వాణిజ్యము అంటాం. అంటే సింప్లీ చెప్పాలంటే ఈ వాణిజ్యము అంటే మనం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ద్వారా మనం ఆదేశాలు ఇస్తూ మనం ఇంట్లోనే మనకు కావలసిన వస్తువులను మనము కొనుక్కునేటువంటి పద్ధతినే మనం ఏమంటాము అంటే ఈ వాణిజ్యము అంటాం. నెక్స్ట్, రైతు బజార్. మరి రైతు బజార్ ఎప్పుడు ప్రారంభించారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, రైతు బజార్ ని జనవరి 1999లో ప్రారంభించారు. అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, రైతు బజార్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగినది అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1999. మరి రైతులకు లబ్ధి చేకూర్చడానికి మరియు రైతులను వినియోగదారునికి మధ్య ఉండే మధ్యవర్తులను అరికట్టుటకు దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే రైతు బజార్ ఏర్పరచడం వల్ల మధ్యవర్తులను అరికట్టవచ్చు. అంటే మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్ గా రైతుల నుంచి అక్కడ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మధ్యవర్తులను అరికట్టడం కోసం ఉపయోగించేటువంటి ఒక మంచి పద్ధతిగా మనము ఈ రైతు బజార్ ను చెప్పుకోవచ్చు. చిన్న మరియు సన్నకారు రైతులు వారి పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకు అమ్మి వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందగలుగుతారు. ఈ రైతు బజార్లు రైతులు మరియు వినియోగదారులు ఇద్దరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉండడమే కాక మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించగలుగుతున్నారు. అంటే సింపుల్ గా ఆన్సర్ ఏంటి? రైతు బజార్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ గా రైతుల నుంచి వినియోగదారులకే వెళ్ళిపోతుంది. మరి రైతులు తమ పండించినటువంటి పంటను నాణ్యతంగా అప్పుడప్పుడు తీసుకొస్తారు కాబట్టి మనకు మంచి నాణ్యతమైనటువంటి వస్తువులు దొరుకుతాయి. అదే విధంగా వినియోగదారులు కూడా సాటిస్ఫై అవుతారు. మధ్యవర్తులను ఇక్కడ అరికట్టవచ్చు. ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే రైతు బజార్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది రైతుల నుంచి డైరెక్ట్ గా వినియోగదారునికి. మరి రైతు బజార్ ఎప్పుడు ప్రారంభించారు అంటే జనవరి 1999. మరి రైతు బజార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మధ్యవర్తులను అరికట్టడము. నెక్స్ట్, షాపింగ్ మాల్స్.
మరి పట్టణ ప్రాంతాలలో ఎయిర్ కండిషన్ సౌకర్యం కలిగిన బహుళ అంతస్తుల భవనాలలో వివిధ రకాలైన దుకాణాలు ఉంటాయి. షాపింగ్ మాల్స్ అంటేనే మనకు తెలిసిందే కొంచెం కాస్ట్లీతో కూడుకున్నటువంటిది, అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి ఈ మాల్స్ లో బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయి. బ్రాండెడ్ వస్తువులు ఎక్కువ ధరలు కలిగి ఉంటాయి. ప్రకటనల ద్వారా బ్రాండెడ్ వస్తువులు నాణ్యమైనవి ప్రచారం చేసి అమ్మకాలు పెంచుకుంటారు. మరి కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ మాల్స్ ద్వారా విక్రయిస్తారు. మరి పండుగల సమయంలో షాపింగ్ మాల్స్ తమ అమ్మకాలపై డిస్కౌంట్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తారు. అంటే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పుకోవాలంటేనే షాపింగ్ మాల్స్ అంటేనే కాస్ట్లీ అనేది మనకు గుర్తుంటే చాలు. నెక్స్ట్ వారాంత సంత. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో వారంలో ఒక రోజు సంత జరుగుతుంది, అంటే ఒక రోజు మార్కెట్ జరుగుతుంది. మరి ఈ సంతను మనం ఏమంటాము అంటే వారాంతపు సంత అంటాం. మరి అలా జరగడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే సో ఒకేసారి జరుగుతుంది కాబట్టి సో నాణ్యతమైనటువంటి వస్తువులు ఒకేసారి దొరుకుతాయి. అది కూడా వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి మనకు వస్తువులు కొంచెం తక్కువ ధరకే ఇవ్వడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకోటి అన్ని వస్తువులు ఆ రోజు మనకు అవైలబుల్ గా ఉంటాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి వారాంతపు సంతలో సరుకులు చౌకగా లభిస్తాయి. ఎందుకని? ఈ షాపులన్నీ తాత్కాలికమైనవి, ఎందుకంటే ఆ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, మళ్ళీ వారం దాకా ఉండదు కాబట్టి తాత్కాలికం కాబట్టి చౌకగా లభిస్తాయి. పైగా అన్ని దుకాణాల్లో ఒకే రకమైన వస్తువులు లభిస్తాయి కాబట్టి వినియోగదారులు తక్కువ ధరకి ఇవ్వమని బేరము అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని వస్తువులు, అంటే ఇక్కడ ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వారాంతం సంతలో అన్ని షాపులలో సేమ్ గా దొరుకుతాయి కాబట్టి అన్ని షాపులలో లభించినప్పుడు మనము తక్కువ డిమాండ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఒక్క ప్లేస్ లోనే దొరుకుతుంది అనుకోండి, వారు ఎంత చెప్తే మనం అంత కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే అన్ని షాపులలో దొరికినప్పుడు మనం బేరం ఆడడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మరి వారాంతపు సంతలలో ఉన్న దుకాణాలన్నీ ఆయా దుకాణదారుల యజమానులు తమ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తారు కాబట్టి పనివారి అవసరము ఉండదు. రోజుకు ఒక్కరోజే కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఆ బిజినెస్ అనేది జరుగుతుంది. ఫలితంగా నిర్వహణ ఖర్చు తగ్గుతుంది కాబట్టి వారు ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కూడా తగ్గించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ వారాంతపు సంతల వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే మనకు కావలసిన వస్తువులన్నీ ఒకే చోట లభిస్తాయి. అవి కిరాణా సరుకులు కావచ్చు, కూరగాయలు, వస్త్రాలు, పంట పాత్రలు మొదలైనటువంటి అన్ని ఒకే చోట కొనుగోలు చేసుకోవడానికి మనకు ఆస్కారం అయితే ఉంటుంది. ప్రజలు తాము కోరుకున్న వస్తువులు అన్ని ఒకే చోట దొరికే మార్కెట్లకు వెళ్ళడానికే చాలా ఇష్టపడతారు. అంటే అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి అనుకోండి, మళ్ళీ మనం ఇంకో ప్లేస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం ఒకే ప్లేస్ లో దొరికేటువంటి స్థలాన్ని మనం ఎక్కువగా ఇష్టపడతాము. మరి ఇక్కడ మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, మరి మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ యొక్క రకాలు ఏంటి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అమ్మకందారుల కొనుగోలుదారుల పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోలు జరిగేటువంటి ఒక ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే మార్కెట్ అంటాం. మరి మార్కెట్ అనేటివి రెండు రకాలని చెప్పుకోవచ్చు. భౌతిక మార్కెట్లు, ఈ కామర్స్ మార్కెట్లు. ఈ కామర్స్ అంటే మనకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే మనం ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసేటువంటి పద్ధతిని మనం ఏమంటాము ఈ కామర్స్ అంటాం. మరి భౌతిక మార్కెట్లు అంటే ఏంటి ఒక్కసారి చూద్దామా. భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారుడు అమ్మకందారులు భౌతికంగా కలిసి వారి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతము. అంటే అవి షాపింగ్ మాల్స్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, లేదా చిల్లర దుకాణాలు కావచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో భౌతిక మార్కెట్లకు ఉదాహరణ కానిది గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ఆన్లైన్ ద్వారా కొనుగోలు, ఆప్షన్ బి షాపింగ్ మాల్స్, ఆప్షన్ సి డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆప్షన్ డి చిల్లర దుకాణాలు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లను మనము ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే స్థానిక మార్కెట్లు. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి స్థానిక మార్కెట్లు అంటే అర్థమేంటి, అమ్మకాలు మరియు కొనుగోళ్లు స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని మనం ఏమంటాము అంటే స్థానిక మార్కెట్లు అంటాం. మరి ఆ స్థానిక మార్కెట్లో ఏ వస్తువులు లభిస్తాయి అంటే ఏ వస్తువులు లభిస్తాయి సార్ చూడండి. నెక్స్ట్ ప్రాంతీయ మార్కెట్లు స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో మాత్రమే లభించే వస్తువులను కలిగి ఉండేటువంటి మార్కెట్లు. అంటే కొన్ని జిల్లాలు లేదా కొన్ని రాష్ట్రాల సముదాయాన్ని ప్రాంతంగా పరిగణించవచ్చు. చూడండి, ఇక్కడ స్థానిక మార్కెట్లకి ప్రాంతీయ మార్కెట్లకి ఒక్కసారి మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి.
ఒక్కసారి మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్థానిక మార్కెట్లు, అదే విధంగా ప్రాంతీయ మార్కెట్లు. స్థానిక అంటే ఏంటి? స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికే పరిమితమైతే స్థానిక మార్కెట్లు. ఒక ప్రాంతానికి మాత్రమే, ఒక ప్రాంతంలో మాత్రమే లభిస్తే మనకు దాన్ని ఏమంటాము? ప్రాంతీయ మార్కెట్లు అంటాం. అదే జాతీయ మార్కెట్లు అంటే అర్థం ఏంటి? వివిధ రకాల వస్తు సేవలను డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే జాతీయ మార్కెట్లు అంటాం. అదే అంతర్జాతీయ మార్కెట్లు అంటే అర్థం ఏంటి? వివిధ దేశాల మధ్య జరిగే వస్తు సేవల అమ్మకాలు మరియు కొనుగోళ్ల అంతర్జాతీయ మార్కెట్ అంట. అంటే అర్థం ఏంటి? ఆభరణాలు, పెట్రోలియం ఇలాంటివన్నీ మనకు దేనికి ఎగ్జాంపుల్ కిందకి వస్తాయంటే అంతర్జాతీయ మార్కెట్ల కిందకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో అంతర్జాతీయ మార్కెట్లకు ఉదాహరణను గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతాయి? ఆభరణాలు, పెట్రోలియం. ఫ్రెండ్స్, మరి టెక్స్ట్ బుక్ లో చివర్లో ఇచ్చినటువంటి బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. వీటి యొక్క ఆన్సర్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి తర్వాత మీరు లెసన్ క్లియర్ గా వినండి, అప్పుడు మీకు వీటి యొక్క ఆన్సర్స్ కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్ చివర్లో ఇచ్చినటువంటి బిట్స్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. తర్వాత ఈ లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. మరి బిట్ అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దానిపై అతనికి నెల నెల కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మరి అతనికి నెల నెల వచ్చేటువంటి కొంత ఆదాయాన్ని మనం ఏమంటాము? ఆప్షన్ ఏ జీతం, ఆప్షన్ బి అద్దె, ఆప్షన్ సి వడ్డీ, ఆప్షన్ డి కమిషన్. మనం ఇక్కడ సరైన సమాధానంగా ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ సి వడ్డీ అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రింది ఏ మార్కెట్ లో వస్తువులు చౌకగా లభిస్తాయి? ఇక్కడ చూడండి, ఎక్కడ మనకు వస్తువులు అనేటివి చౌకగా లభిస్తాయని అడిగారు. ఆప్షన్ ఏ షాపింగ్ మాల్స్, ఆప్షన్ బి వారాంతపు సంత, ఆప్షన్ సి ఈ కామర్స్, ఆప్షన్ డి పరిసరాలలోని మార్కెట్. మరి ఏ మార్కెట్ లో వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి అంటే మనకు సరైనటువంటి సమాధానం ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ బి వారాంతపు సంత. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది వాణిలో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి అని అడిగాడు. అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏంటి? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి ఆభరణాలు, ఆప్షన్ సి పెట్రోలియం, ఆప్షన్ డి పైవన్నీ. మరి అంతర్జాతీయ మార్కెట్ లో కలిగి ఉన్నటువంటి వస్తువులు ఏంటి? బంగారం, ఆభరణాలు, పెట్రోలియం అన్ని వస్తువులు కలిగి ఉంటాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి పైవన్నీ అనేది మనం ఇక్కడ సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని ఏమని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది. పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని మనం ఏమని పిలుస్తాము? ఆప్షన్ ఏ టోకు వర్తకుడు, ఆప్షన్ బి చిల్లర వర్తకుడు, ఆప్షన్ సి వ్యాపారి, ఆప్షన్ డి ఎవరు కాదు. సో ఇక్కడ పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని మనం ఏమని పిలుస్తాము అంటే ఆన్సర్ టోకు వర్తకుడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆన్లైన్ షాపింగ్ కి చెల్లింపులు క్రింది ఏ పద్ధతి ద్వారా చెల్లిస్తాము? సో ఆన్లైన్ షాపింగ్ చెల్లింపులు ఏ పద్ధతిలో చేస్తారని అడిగారు. హియర్ ఆప్షన్ ఏ నెట్ బ్యాంకింగ్, ఆప్షన్ బి క్రెడిట్ కార్డ్, ఆప్షన్ సి డెబిట్ కార్డ్, ఆప్షన్ డి పైవన్నీ. మరి ఆన్లైన్ షాపింగ్ చెల్లింపులు మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ. మరి నెక్స్ట్ కంటిన్యూషన్ లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా ఇచ్చాడు. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లెసన్ లో ఉండేటువంటి ప్రతి కాన్సెప్ట్ క్లియర్ గా విన్నారు కాబట్టి మ్యాచ్ ది ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మీరే ట్రై చేయండి. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏ తేదీలో జరుపుకుంటారని అడిగారు. అంతిమంగా వినియోగదారుడికి వస్తువులు అమ్మేటువంటి వ్యక్తిని ఏమంటాము? వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసే వ్యక్తిని ఏమంటారు? అదే విధంగా జతపరచండి అని 2 కాలమ్స్ ని బేస్ చేసుకొని దాన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెము కష్టంగా అనిపిస్తుంది. సోషల్ అంటేనే థియరీ కాన్సెప్ట్.